డబ్బులు కడితే చాలు కడప ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కస్తూర్బా కళాశాలలో కెరీర్ కౌన్సిలింగ్ డెవలప్మెంట్ అధికారి ఉద్యోగాలిస్తామన్నాడు. అర్హత ఉంటే చాలు, రాత పరీక్షతో పని లేదని చెప్పాడు. ఇది నమ్మి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 21 మంది 6.5 లక్షల చొప్పున చెల్లించారు. 3 నెలలు విధులు నిర్వహించి జీతాలు కూడా తీసుకున్నారు. తీరా చూస్తే ఉన్నతాధికారులు నియామకాలు చెల్లుబాటు కావని రద్దు చేయడంతో బాధితులు అటు ఉద్యోగాలు లేక ఇటు డబ్బులు వెనక్కి రాక గగ్గోలు పెడుతున్నారు. డబ్బు తిరిగి ఇవ్వాలంటూ మోసం చేసిన రవి అలియాస్ రఫీ ఇంటి వద్ద నిరసన తెలిపారు. కడప తాలూకా పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సర్ది చెప్పి నిందితుడిపై జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేశారు. అయితే బాధితుల నుంచి డబ్బు తీసుకున్న మాట వాస్తవమేనని, అవి గుంటూరుకు చెందిన వల్లీకి ఇచ్చానని నిందితుడు చెబుతున్నాడు. ఏం చెప్తావు చెప్పు, వాళ్ళకి ఏం చెప్తావు చెప్తే వాళ్ళకి చెప్పిపోతారు. వాళ్ళు కూడా ఏం చేసిస్తావు? నువ్వు వాడు కేసు కట్టినప్పుడు పోయినా వాడికి ఎఫ్ఐఆర్ ఉందా? చూద్దాం, ఎఫ్ఐఆర్ ఉంటే ఫిబ్రవరి 28 అయింది సార్. ఇందాకే చూపించాను సార్. నేను ఎఫ్ఐఆర్ కాలేదని నేను అనుకుంటున్నాను. చూడు, ఊరికి వాళ్ళు వచ్చారు, 10 రోజులకి ఇస్తా అవన్నీ మాటలొద్దు. మళ్ళీ రేపు పొద్దున వచ్చి కూర్చుంటే నేను చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు ఏం సార్ నువ్వు చెప్తే సార్ ఏం చేసి అంటారు వాళ్ళు. నేను బాగా అయిపోయినట్టుంటాను. మళ్ళా కరెక్ట్ చెప్పు. సిసిడిఓగా 6 నెలల కిందట ప్రతి జూనియర్ కాలేజీలో ఇట్లా జాయిన్ అయినాము. నేను ఎర్రగుంట జూనియర్ కాలేజీలో పనిచేసినాను. 3 నెలలు కూడా మాకు నెఫ్ట్ నుంచి డబ్బులు పడ్డాయి. నెఫ్ట్ నుంచి డబ్బులు పడడంతో మేము కట్టినటువంటి ఏజెంట్ ని మేము అడిగినప్పుడు అతను అంటే ఎంటర్ అవుతున్నాయి, మేము ఖచ్చితంగా మీకు శాలరీ అనేది ఆర్బీఐ నుంచి పడతాయని చెప్పాడు. కానీ పర్లేదు. కమిషనర్ మేడం గారు మీరు జాయిన్ అయినటువంటి అపార్ట్మెంట్ ఆర్డర్స్ అన్ని కూడా ఫేక్ అని చెప్పడం జరిగింది. అందరం కలిసి ఆది రవికుమార్ అనే వ్యక్తిని మేము చాలా సార్లు అడగడం జరిగింది. తర్వాత అతని పైన ఎఫ్ఐఆర్ కూడా స్టేషన్ లో కూడా నమోదు చేయడం జరిగింది. అతను డబ్బులు ఇస్తానని చెప్పాడు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఒక్కొక్కరు కూడా 6 లక్షలు కట్టి ఉద్యోగాలు ఇప్పిస్తా ఉంటానని చెప్తే నాకు తెలిసిన వాళ్ళకు నేను ఆ విషయం తెలియజేయగా కొంతమంది డబ్బులు కట్టి వాళ్ళు చేరినారు. వీడు లోకల్లో నేను ఉంటాననే ఉద్దేశంతో నా ద్వారా వాడికి ట్రాన్సాక్షన్ చేయించుకున్నాడు డబ్బులు. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోయినారు. బాధితులందరూ నా ఇంటి మీద పడి దాడి చేస్తున్నారు. ఆ విషయాన్ని నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. నేను దాదాపు 5 లక్షలు 4.5 లక్షల చొప్పున కట్టించాను. దాదాపు 19 మంది నుంచి కట్టించాను. అందులో మళ్ళీ హోంగార్డ్ లో ఉద్యోగాలు వేపిస్తా అని చెప్పి ఇద్దరి దగ్గర లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. ఇతను ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఇతని ఫోన్ నంబర్లు అన్ని రాశాను. నేను ఇన్ని నంబర్లు ఉన్నాయి. ఇన్ని నంబర్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క నంబర్తో కాల్ చేస్తున్నాడు. నేను మళ్ళీ 3 కాల్ చేస్తే పని చేయడం లేదు అతని నంబర్. ఏం న్యాయం చేయాలమ్మా నీకు?